కడప పట్టణం డీఎస్పీ ఇండోర్ స్టేడియంలో స్టేట్ టైక్వాండో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు రాష్ట్ర అధ్యక్షులు గీతా మేడం మాట్లాడుతూ స్టేట్ టైక్వాండో కడప జిల్లాలో జరగడం వల్ల అమ్మాయిలు అబ్బాయిలు వారికి మంచి గుర్తింపు పొందారని నేషనల్ గేమ్స్ కి పోతున్నారని తెలిపారు. కార్యదర్శి విజయ్ భాస్కర్, స్టేట్ చైర్మన్ నాగూర్ బాబు, అలాగే వైస్ ప్రెసిడెంట్ మాస్టర్ ఉదయ్ కుమార్ పాల్గొని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఈ కార్యక్రమానికి టోర్నమెంట్ రెఫరీలుగా వెంకటేష్ అధ్యక్షులుగా నిర్వహిస్తున్నారు. మరియు రాజశేఖర్, ఫాజిల్ బాషా, రేవంత్ రెడ్డి, కృష్ణవంశీ గౌడ్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈరోజు మన కడప నగరంలో టైక్వాండో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అనేక జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ టైక్వాండో అనే గేము మన పూర్వీకుల కాలం నుంచి మన చిన్నారులు ఆత్మరక్షణకు కానీ శరీర దారుద్యానికి కానీ ప్రతి ఒక్క దానికి మార్షల్ ఆర్ట్స్ అనే గేమ్ ప్రతి ఒక్క అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడుండే జనరేషన్లో వాళ్ళు తీసుకునే ఫుడ్ జనరేషన్ దానికి కానీ ఇలాంటి గేమ్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఆరోగ్య పరిస్థితులు కానీ అన్ని రకాలుగా యూజ్ అయ్యే మార్షల్ ఆర్ట్స్ గేమ్, ఇండివిజువల్ గేమ్ మన స్పోర్ట్స్ కోటాలో కానీ వాళ్ళ ఉద్యోగాలకు అవకాశాలు కానీ ఎడ్యుకేషన్ పర్పస్ మీద కానీ పనికొచ్చే ఇండివిజువల్ పర్ఫెక్ట్ గేమ్ మన టైక్వాండో. అలాంటి గేమ్ ఈరోజు మన కడప నగరంలో మనం రాష్ట్ర స్థాయి లెవెల్లో మనం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం నిర్వహించడానికి రాష్ట్ర టైక్వాండో అసోసియేషన్ వాళ్ళు కడప జిల్లా వాళ్ళని నమ్మి ఇంత పెద్ద ఈవెంట్ అప్పగించినందుకు, దాన్ని మేము దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. దీనికి మా తోటి కోచ్లు, రెఫరీలు, పేరెంట్స్ కూడా మాకు చాలా సహకరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నేను రాజశేఖర్, ఎన్ఐ ట్రైనింగ్ కోచ్. ఇక్కడ స్టేట్ లెవెల్ టైక్వాండో కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. ఈ టైక్వాండో కాంపిటీషన్ వల్ల ఈ సర్టిఫికెట్ మనకు స్పోర్ట్స్ కోటాలో చాలా యూజ్ అవుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి ఈ టైక్వాండో నుంచి సెల్ఫ్ డిఫెన్స్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ టైక్వాండో వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఇంకా ఇలాంటి టైక్వాండో టోర్నమెంట్స్ ఎన్నో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇలా ఎంకరేజ్ చేస్తున్న తల్లిదండ్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఇది అనేక అమ్మాయిలలో ఎక్కువగా అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు విజయభాస్కర్ రెడ్డి. నేను లోకల్ కడపలో ఉంటున్నాను. నేను ఇక్కడ సీనియర్ మోస్ట్ మాస్టర్గా చేస్తున్నాను. మేమందరం కూడా మాస్టర్ నాగూర్ బాబు వారి శిష్యులమే. మాస్టర్ గారు కొన్ని కారణాల వల్ల ఈవినింగ్ వస్తామని చెప్పారు. మాస్టర్ గారు ఆధ్వర్యంలో ఆయన చైర్మన్ మాస్టర్ గారు మాకు ఫస్ట్ మన కడపలో ఫస్ట్ ఓపెన్ టేక్వాండో ఛాంపియన్షిప్ మన టెంపుల్ ఆఫ్ టేక్వాండో అకాడమీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మా ప్రెసిడెంట్ గారు గీతా గారు ఉన్నారు. అలాగే మా ఆర్గనైజర్ గారు విజయలక్ష్మి గారు, మా మెయిన్ జ్యూరీ గారు మాస్టర్ ఉదయ్ కుమార్ మాస్టర్ గారు ఉన్నారు. మా చైర్మన్ వచ్చేసి ఈవినింగ్ వస్తారు మాస్టర్ గారు. ఈ వచ్చి మనం ఫస్ట్ కడప ఎందుకు చేస్తున్నామంటే దీని రిలేటెడ్ మన ఫిబ్రవరిలో మనము తిరుపతిలో నేషనల్ చేస్తాము. నేషనల్ టేక్వాండో ఛాంపియన్షిప్ చేస్తున్నాము. దీనికి మనకు యూత్ ఆఫీస్ వారి ద్వారా నుంచి మనకు పర్మిషన్ వస్తేనే మనం ఫిబ్రవరిలో మనం ఆ విధంగా చేస్తున్నాం, నేషనల్స్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైన పిల్లలందరూ కూడా ఎంతో ప్రయాసం ఓర్చింది. మనకు తెలుసు ఇప్పుడు మనకు వరదలు వచ్చినాయి విజయవాడ పక్కన, దాన్ని కూడా ఓడ్చుకొని పిల్లలు తెలంగాణ కావల పక్కన అందరూ వచ్చారు. మొత్తం 500 మంది పిల్లలు హాజరైనారు. ఇక్కడ వాళ్ళు ఈవినింగ్ మెడల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. మాస్టర్ గారి ద్వారా వస్తారు. మన గ్రాండ్ మాస్టర్ నాగూర్ బాబు గారు వస్తారు. ఆయన ద్వారా మనము మెడల్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఫస్ట్ స్టేట్ టైక్వాండో ఛాంపియన్షిప్స్ కడపలో ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. దీనికి చైర్మన్షిప్ నాగూర్ బాబు గారు ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. తర్వాత 500 మంది స్టూడెంట్స్ వచ్చారు. తర్వాత అట్లా రెఫరీస్ ఒక 40 మంది 40 మంది రెఫరీస్ డిఫరెంట్ జిల్లాల నుంచి మన జిల్లాకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఈ గేమ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన మార్నింగ్ 8 o'clock నుంచి. తర్వాత గోపినాయుడు గారు తిరుపతి నుంచి టెంపుల్ స్పోర్ట్స్ ఆర్ట్ అకాడమీ నుంచి ఆయన ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడుతుంది.
తర్వాత విజయభాస్కర్ గారు సెక్రటరీ గారు దీనికి, ఆయన కడపలోనే ఉంటారు. తర్వాత విజయలక్ష్మి గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు ఈ యొక్క ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. అలాగే చైర్మన్ గారు నాగూర్ గారు సాయంత్రం వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని అటెండ్ అవుతారు. ఈ యొక్క కార్యక్రమం జయప్రదంగా జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్తే, నా పేరు గీత, ఎన్క్లాక్ స్పోర్ట్స్ అకాడమీకి ప్రెసిడెంట్ని. మేము ఫస్ట్ టైం ఇక్కడ కడపలో కండక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఓపెన్ ఛాంపియన్ ఫస్ట్ టైం చేస్తున్నాం. ఇక పిల్లలకి